ఏవీ9 టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్న ఆనంద్ కొండేటి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని మిలిటరీ కాలనీ రూరల్ మండలం వెంకటరామన్నగూడెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వయోవృద్ధుల శాఖ సెక్రటరీ, పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేక అధికారి ఏ సూర్యకుమారి, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు కలిసి శనివారం గ్రామంలో పర్యటించి లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రత్యేక అధికారి ఏ సూర్యకుమారి మాట్లాడుతూ, రోజు ముందుగానే ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, విడో పెన్షన్స్ కానీ, సింగిల్ ఉమెన్ పెన్షన్స్ కానీ, ఏవైతే సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఉన్నాయో అవి డిస్ట్రిబ్యూషన్ ఈరోజు మార్నింగ్ నుంచే స్టార్ట్ అయింది. అందరికీ కూడా ఇంటింటికి తిరిగి మన స్టాఫ్ అందరూ కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. చాలా ప్రశాంతంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి కంటిన్యూ చేస్తూ, మిగతా వాళ్ళు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళని అప్లికేషన్ కూడా పెట్టుకోవచ్చు. వెన్ ఎవర్ కొత్త పెన్షన్ శాంక్షన్ చేసినప్పుడు వాటిని కన్సిడర్ చేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ శనివారం ఉదయం నుండి ప్రతి ఇంటికి వెళ్లి ప్రశాంత వాతావరణంలో అర్హులైన వారందరికీ సిబ్బంది పింఛన్లను పంపిణీ చేస్తున్నారని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, మన జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో పెన్షన్ ఒక రోజు ముందుగానే అందజేయడం జరుగుతుంది. 2,13,000 మంది పెన్షనర్స్, ఓల్డేజ్, డిజబుల్ పీపుల్ అందరూ ఉన్నారు మన దగ్గర. వారందరికీ కూడా 4,600 మంది యూజర్స్ ప్రొద్దుటే 7 గంటలకి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఇదంతా కూడా సక్సెస్ఫుల్గా ఏం ప్రాబ్లం లేకుండా చేస్తున్నారు. సాయంత్రం కల్లా అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వడం కంప్లీట్ అవుతుంది. అయితే విడోస్, స్పౌసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రావాల్సిన పెన్షన్ ఈ నెల 12వ తారీఖున మన జిల్లాలో అందజేయబడుతుంది. సుమారు 3,000 మందికి ఈ పెన్షన్ అందుతుంది. అర్హులైన వారికి ఈ ఒక రోజు ముందుగానే పెన్షన్లను అందజేస్తున్నామని అన్నారు. జిల్లాలో 2,23,675 మంది లబ్ధిదారులకు 96.73 కోట్లను 4,600 మంది సిబ్బందితో ఈ రోజు ఉదయం 7 గంటల నుండి పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ పంపిణీ సాయంత్రం కల్లా పింఛన్లు పంపిణీ పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, సిక్స్ ప్యాక్లో భాగంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే మరి పెన్షన్ 1,000 రూపాయలు పెంచిస్తానని చెప్పిన కార్యక్రమాన్ని మొట్టమొదటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు ఇంటి వద్ద వాళ్ళు ప్రశాంతంగా సాయంత్రం లోపు అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి స్పెషల్ కలెక్టర్గా విచ్చేసినటువంటి మా సూర్యకుమార్ గారికి, అదేవిధంగా మా కలెక్టర్ గారి నాగరాణి గారికి, మరి వారు బాధ్యతగా ఇక్కడికి వచ్చి అందరికీ ఎలా అందుతున్నాయని పర్యవేక్షణ చేసినందుకు వారికి కూడా పట్టణం తరఫున, కాన్స్టిట్యూన్సీ తరఫున నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇది చాలామంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, 6 ప్యాక్లో ఏం ఇవ్వలేదని. 6 ప్యాక్లో మొట్టమొదటి అంశంగా ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఇది. రెండో కార్యక్రమం గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. మూడో తల్లికి మందులు ఇస్తూ జరుగుతుంది. కళ్ళు లేని కొంతమంది నాయకులు వేదికలెక్కి మాట్లాడటం, లేకపోతే మీడియాకి రావడం చాలా సిగ్గుపడతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రాన్ని ఏ పరిస్థితిలో ఉంచారో కూడా మీ అందరికీ తెలుసు. అయినప్పుడు కూడా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి పేదలందరూ కూడా మరి చాలా బాగా చేస్తున్నారని అంటూ ఉంటే, నాయకులకు మాత్రం వారికి ఉద్యోగాలు లేక మరి 6 ప్యాక్ ఇవ్వలేదని ప్రచారం జరుగుతుంది. ప్రజలందరూ అర్థం చేసుకోండి. సోషల్ మీడియాని వారు సొంత మీడియాగా మరి ప్రజల్లో తీసుకెళ్లే కార్యక్రమాన్ని మీరు తిప్పికొట్టాలని, మీ ఆశీస్సుల్ని చంద్రబాబు నాయుడు గారికి, ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతాను. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 1,000 రూపాయల పింఛన్ పెంచి ఇస్తుందని, రెండవది దీపం 2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేస్తున్నామని, మూడవది తల్లికి వందనం పథకం త్వరలో అమలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడుపుతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చూసి రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
అనంతరం తాడేపల్లిగూడెం మెయిన్ కెనాల్లో కొనసాగుతున్న పూడికతీత పనులను జిల్లా ప్రత్యేక అధికారితో కలిసి జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యేలు పరిశీలించారు. తొలుత తాడేపల్లిగూడెం పట్టణంలోని మిలిటరీ కాలనీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి జిల్లా ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి లతీఫ్ కౌసర్ బాను, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, ఐసిడిఎస్ పీడీ బి సుజాతారాణి, కమిషనర్ ఎం యేసుబాబు, ఏపీఓ పి మురళీకృష్ణ, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.